నేను చాలా రోజుల క్రితం చెప్పా. మనము వేరే వేరే ఫీల్డ్‌లోకి స్విచ్ అవ్వాలి. ఐటీ జాబులు చాలా పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన. ప్లంబింగు, కార్పెంటరు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో కోర్సులు నేర్చుకోవాలంటే చాలామంది కామెడీగా పెట్టారు కామెంట్స్. అయితే మమ్మల్ని ఐటీ జాబ్ వదిలేసి ప్లంబింగ్‌కెళ్ళమంటావా? మా ఇంట్లో ట్యాప్ రిపేర్ ఉంది. నువ్వొచ్చి చేస్తావా? కొన్ని రోజులు వెయిట్ చేస్తే చివరికి ఆ ట్యాప్ రిపేర్ చేసే జాబులు కూడా దొరకవేమో అనిపిస్తుంది. వాళ్ళు చూసారు కదా న్యూసు ఒరాకిల్. ఇది ఆల్రెడీ ప్రిడిక్టెడే. ఎప్పుడో చెప్పారు 30,000 జాబ్స్ లేపేస్తామని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం జాబ్స్ హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళతోనే వాళ్ళ గొయ్యి తవ్విస్తున్నారు ఐటీఎం కంపెనీస్. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి. ఇండియన్ ఐటీ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మనం పోయి వేరే వాడికి ఊడిగం చేస్తాము. అబ్రాడ్ ఐటీ కంపెనీస్ గూగుల్, మెటా ఇవన్నీ తీసుకోండి. వాళ్ళు డెవలప్‌మెంట్ చేసుకున్నారు. వాళ్ళ ఓన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతదో తెలుసా? ఫ్యూచర్‌లో మీకు జాబులుండవు. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే గుంటలు మాన్యువల్‌గా మనుషులు తవ్వేవాళ్ళు. ఒక 10 రోజులు పట్టేది పిల్లర్స్ ఏయడానికి. ఇప్పుడు జేసీబీ వస్తుంది. 4 గంటల నుంచి 5 గంటల్లో టక టక టకతో వెళ్ళిపోతుంది. అంటే 15, 20 మంది కూలీలు చేసేటువంటి పని ఒక్క జేసీబీ డ్రైవర్ జేసీబీ తోటి చేస్తున్నాడు. ఖర్చు కూడా తగ్గుతుంది. సో, ఈ సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఇదొక్క ఒరాకిల్ ఒక్కటే కాదు. సైలెంట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. చాలామంది అందరూ బయటకొచ్చి చెప్పాలనే లేదు. కంపెనీసు ఎలా అంటే అవసరం లేదా తీసే ప్రాజెక్ట్ మీద ఏఐ మీద విపరీతమైన ఇన్వెస్ట్‌మెంట్‌లు చేశారు వాళ్ళు. కానీ ఇంకా వాళ్ళకి డబ్బులు కావాలి. ఎందుకు కావాలి డబ్బులు అంటే మళ్ళీ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలన్నమాట. బిజినెస్ ఉండేవాడికి బిజినెసే ముఖ్యం. ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాలు, జీతాలు, ఇల్లు, పాపం అయ్యో! ఈఎంఐ ఇవన్నీ అవసరం లేదు. సో, ఇప్పటికైనా అట్‌లీస్ట్ మనము డిఫరెంట్ ఫీల్డ్ స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. రిలాక్స్‌గా హమ్మయ్య! నాకు జాబ్ ఉంది. ఓకే. ఎళ్తున్నా, వస్తున్నా. నేను సేఫు అనుకోవటానికి లేదు. నిన్న నేను ఒక చార్ట్ చూసాను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. అతను ఏది మన ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడట. 17 సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఒకే కంపెనీలో 10, 12 సంవత్సరాలు పనిచేశారట. వాళ్ళకే గ్యారంటీ లేదు. వాళ్ళ జాబ్ ఫట్మని పిలిచారు. రేపు పొద్దున్న నుంచి రావద్దన్నారంట. సో, కాబట్టి ఫ్రెండ్స్ అబ్రాడ్‌లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు ప్యాక్ యూర్ బ్యాగ్స్ టైమే వచ్చింది. ఎందుకంటే ఒక పక్క వీసా అన్‌సర్టెనిటీ, ఇంకొక పక్క మనకి కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ వస్తున్నాయి. ఇంకొక పక్క జాబ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అన్ని జాబ్‌లు ఇండియాకెళ్తున్నాయి. ఇండియా ఐటీ సర్వీస్ కంపెనీ అది జస్ట్ అక్కడ కూడా జాబ్స్ ఏం పెద్దగా ఈ వార్ ఎఫెక్ట్ ఒకటి దానివల్ల గూడా ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉండబోతుంది. మీరైతే ఏదన్నా ఒక ఆల్టర్‌నేట్ సైడ్ ఇన్‌కమ్ ఆలోచించుకోండి. ఏ ప్రొఫెషన్‌ని తక్కువ అంచనా వేయొద్దు. చీప్‌గా చూడొద్దు. ఒకానొక రోజుల్లో అది కూడా దొరికే పరిస్థితి ఉండదు. చివరికెళ్ళి పొలం చేసుకోవాలన్నా, ఒక ఎకరం పొలం కొనుక్కోవాలన్నా, పొలం కూడా దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి జస్ట్ మేల్కోండి ఫ్రెండ్స్. టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ లేయర్స్. ఈ రీల్ గనక హానెస్ట్‌గా మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా రుషి షేర్ అయితే చేయండి. బాయ్.